లక్షణోద్ధారం. తర్వాత స్థాపకుడు మిగులు అవధానం కల మనసుతో లింగమునకు లక్షణోద్ధారం జరపాలి. అర్చాలింగం పూజించబడు భాగమందు అనగా లింగపు ముఖం అనదగిన చోట ఈ లక్షణాన్ని గురుతును ఏర్పరచాలి. ఎట్లనగా ముఖభాగాన్ని నిలువున 3గా విభజించుకొని వానిలోని పై భాగాన్ని వదిలి మిగిలిన 2 భాగములందు క్రమనట్టుగా 3 అడ్డుగీతలు చెక్కాలి. అవి ఒకదానికి మరి ఒకటి 8 యవల ఎడంలో ఉండాలి. ఇవి అంతగా లావుగా ఉండరాదు, అంతగా సన్నగా ఉండరాదు. ఎట్లన లోగడ తెలిపిన వానిలో జ్యేష్ఠ పరిమాణక లింగమందు ఈ రేఖల లోతు 1 యవ పరిమాణము ఉండాలి. మధ్యమ పరిమాణక కనిష్ట పరిమాణక లింగములందు ఇవి ఇంకను తక్కువ లోతునే ఉండాలి. తర్వాత లింగపు నిలువుటెత్తును 8 భాగములు చేసి పై 3 భాగాలు వదిలి అక్కడి నుండి దిగువకు లోగడ చెక్కిన అడ్డురేఖలకు 2 పార్శ్వములందు వచ్చినట్లు సమదైర్ఘ్యం గల 7 రేఖలు నిలువుగా చెక్కాలి. వానిలో 4వ భాగమందుల రేఖ దిగువకొన 5వ భాగమందుల రేఖ పై కొనను తాకునంత వరకు తెచ్చి ఆ రెంటినీ కలపాలి. ఇట్లు రేఖాద్వయ సంగమ స్థానమందును దాని వెనుక భాగం నందును 2 వేరువేరు భాగములు ఏర్పడును.